ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారని ఆయన కుమారుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని తదితరులు ఎన్టీఆర్కు నివాళులర్పించి అంజలి ఘటించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ, దీక్ష అవసరమని ఎన్టీఆర్లో ఉండేవని బాలకృష్ణ అన్నారు. సూర్యచంద్రులు ఉన్నవాళ్ళు ఆయన బతికే ఉంటారని చెప్పారు. సినిమాల్లో ఎవరు చేయని పాత్రలు ఎన్టీఆర్ చేశారని గుర్తు చేశారు. ప్రతి పాత్రలోనూ పరాకాయ ప్రవేశంతో నటనలో ఎన్నో ప్రయోగాలు చేశారని చెప్పారు. టీడీపీని స్థాపించిన సంచలనం సృష్టించారని, కొంతమందికి పరిమితమైన రాజకీయ రంగాన్ని అందరికీ చేర్చారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చేయూత అందించారని అన్నారు. నేను తెలుగువాడిని అని ప్రతి ఒక్కరూ గర్వించేలా చేశారని చెప్పారు. పేదల ఆకలి తెలిసిన నాయకుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని చెప్పారు. ప్రజల వద్దకు పాలనను చేరువ చేశారని అన్నారు. తెలుగు, గంగా, గాలేరు, నగరి లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారని, ఆయన స్ఫూర్తిని టీడీపీ కొనసాగిస్తుందని బాలకృష్ణ చెప్పారు. జానపదాలు జావలీలాడాయి. అలాగే సాంఘికాలు సామజ పరగమనాలు అయ్యాయి. పద్యం పదులెక్కింది, పాట నాటు నేర్చింది. కళమ్మ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కలకలలాడింది, గలగల నవ్వింది. అనే నటనలో మరి ప్రపంచంలోనే అనితర సాధ్యమైన పాత్రలు, ఎవరు చేయలేని పాత్రలు. అంటే పౌరాణిక మనకు పరిమితమైతే అంతేకాకుండా ఎన్నో ప్రయోగాలు ఆయన చేశారు. అలాగే నటనలో ఆయన ఒక నటధీశాలి. అలాగే నటనలో ప్రయోగాలు చేసిన ఒక నటనాచార్యుడు. అలాగే మరి చేసిన ప్రతి పాత్రను కూడా పరకాయ ప్రవేశం చేసి అణువణువులు నింపుకుని ఆ పాత్రలకు ప్రాణం పోసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అటువంటి నటుడు ఎటు చూసినా ఎటు వెతికినా కూడా ఎక్కడా మనకి కనిపించడు అని ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరుతారు. అలాగే రాజకీయంగా చూస్తే అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అలాగే అంతవరకు రాజకీయాలు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి బడుగు బలిగిన వర్గాలు వాళ్ళైతేనేమి, లేకపోతే తాడిత పీడిత కులాలు, మైనారిటీలు అందరూ కూడా ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న ఈ అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి వాళ్ళని రాజకీయ పదవులు కట్టబెట్టి సత్కరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అప్పుడు ఆయన ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని సంగర్భంగా చెప్పుకొని దమ్ము, ధైర్యం, తెగువ, అలాగే వాళ్ళకున్న అహంకారానికి పదును పెట్టి తానబెట్టి బయటికి తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పించిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పెట్టి మరి అంతవరకు నేను చెప్పిన దూరంగా ఉన్న వాళ్ళందరినీ, కొంతమందికే పరిమితమైన రాజకీయాల్ని అందరికీ పంచిపెట్టి కట్టబెట్టి వాళ్ళకి పదవులు కట్టబెట్టి అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన రాజకీయాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే ఎంతో సాహసోపేతమైనవి, అలాగే సామాన్యులకి ఎంతో అనుకూలమైనవి, ఉపయోగకరమైనవి కూడా. అంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా వాటిని